అదేవిధంగా ఈ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆ సమస్యలపైన పోరాటం ఎలా చేస్తారని చెప్పేసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, మీ పోరాటం ఎలా ఉంటుంది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులు మా ఏఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాలన్నిటినీ కూడా కలుపుకొని విద్యార్థి సంఘ సమస్యలు ఏమున్నాయని హాస్టల్లో సర్వేలు నిర్వహిస్తే గతంలో ఉన్నటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకి సన్నబియ్యం కేటాయిస్తానని చెప్పేసి ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగానే ఈ యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులకి రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యాన్ని కేటాయిస్తాము, స్థితిలావస్థకు తీరినటువంటి నూతనంగా నిర్మిస్తామని చెప్పేసి హాస్టల్స్ ని, అదేవిధంగా విద్యార్థులు ఇప్పుడున్నటువంటి రోజుల్లో 51 రూపాయలతోన 3 పూటలు అన్నం పెట్టాలంటే వార్డెన్లు కూడా అనేక అవస్థలు పడతా ఉన్నారు. ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి కుక్కు, కమాటీ, వార్డ్మెన్ పోస్టులు విడుదల చేయకోకుండా తూతూ మంత్రంగా ఈరోజు విద్యా వ్యవస్థను కానీ అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు కనీసం పడుకోవడానికి కూడా శిథిలావస్థ భవనాలు ఉన్నాయి. అలాంటివి కట్టిమంటే ఇంతవరకు ఏదో నిధులు కేటాయించలేదు. అదేవిధంగా పౌష్టికమైనటువంటి ఆహారం అందించినటువంటి ఈ రోజుల్లో విద్యార్థులకి నీళ్ల చారు పోసి అదేవిధంగా దోమలతో నాట్యమాడుతూ కిటికీలు లేక డోర్లు లేక విద్యార్థులు పడుకోవడానికి కూడా ప్లేస్ లేనటువంటి సమయం ఈరోజు విద్యార్థులకు ఏర్పడుతోంది. కాబట్టి తక్షణమే సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తక్షణమే నూతన భవనాలుగా చేయాలి. అదేవిధంగా కొన్ని హాస్టల్స్ ని స్ట్రెంత్ లేక మూసివేయడం జరిగింది. అలాంటి హాస్టల్ ని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకి, పేద మధ్యతరగతి విద్యార్థులు ఎంతో మంది చదువుకుంటారు. అలాంటి హాస్టల్ ని మూసివేస్తే మీ ప్రభుత్వం ఎవరికి పరిపాలన కొనసాగిస్తోంది? మీకు మీరు వాళ్ళకు వాళ్ళు మాత్రమే మాట్లాడుకుంటున్నారు తప్ప విద్యార్థులు ఏ విధంగా మీరు డెవలప్ చేయడం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాం. అదే జిల్లాలో ఇప్పటికే ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు కడితే తప్ప విద్య అందనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి అనేక పోరాటాలు నిర్వహించాయి. ఈ పోరాటంలో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 సంవత్సరం కావస్తా ఉన్నప్పటికీ ఏమాత్రం కూడా విద్యార్థుల పక్షాన నిలిచినటువంటి దాఖలాలు అయితే ఇప్పటి వరకు కనిపించడం లేదు. సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తే పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో ఆయన స్వయాన పోటీ చేసి గెలిచినటువంటి మంగళగిరి నియోజకవర్గంలో విద్యార్థులతో ముఖాముఖి ఇతర నియోజకవర్గాల్లో విద్యారంగ సమస్యలను పరిష్కారం చేస్తామని, మా ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటుందని, విద్యార్థుల పక్షపాతి అని అనేక కల్లిబొల్లి మాటలు చెప్పి మసిబూసి మారడికాయ చేసేటువంటి పద్ధతిలో ఆ రోజుల్లో సాగినటువంటి యువగలం పాదయాత్ర ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం కూడా నోచుకోకుండా దీన స్థితిలో విద్యారంగం ఉంది. అదేవిధంగా విద్యార్థులు పూర్తిగా సర్టిఫికెట్లు లేక కోర్సులు పూర్తయి ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చిన సర్టిఫికెట్లు ఇక్కడే యాజమాన్యాల దగ్గర ఉండిపోయి వారి యొక్క ఫీజులను చెల్లించుకునేందుకు, సర్టిఫికెట్లు తిరిగి తెచ్చుకునేందుకు ఇవాళ వేలాది మంది విద్యార్థులు స్విగ్గీ, జొమాటో డెలివరీ పార్ట్నర్ ఏవైతే కంపెనీలు ఉంటాయో వాటిల్లో పనిచేస్తూ చాలని జీతాలతో ఓవైపు కుటుంబ దుర్భర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరోవైపు వారి యొక్క విద్యకి కావాల్సినటువంటి సర్టిఫికెట్లకు అవసరమయ్యేటువంటి డబ్బును ఓ పక్క పోగు చేసుకుంటూ ఇవాళ వచ్చిన చదువుని జ్ఞాన సంపదను కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఇతర కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి పూర్తిగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తా ఉన్నాడు. అయ్యా, గతంలో మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. పూర్తిగా యాజమాన్యాలే స్వయంగా విద్యార్థులకు ఏమీ చేయలేక, సమాధానాలు చెప్పుకోలేక వాళ్ళే ఓ పక్క 2 తెలుగు రాష్ట్రాల్లో పోరుబాటలు
ఎంచుకొని మేము రోడ్లపైకి వస్తాం, మాకు అండగా ఉండండి అని చెప్పేసి విద్యార్థి సంఘాలకి మొరపెట్టుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని నడి బజార్లో వదిలేసింది. ఆ రోజు గతంలో మాకు అనేక హామీలు ఇచ్చిందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. పెండింగ్ లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. అదేవిధంగా విడుదలతో పాటు విద్యారంగ సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పేసి అనేక దఫాలుగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు ఊపందుకున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో విద్యార్థుల పక్షాన్ని నిలబడి మరింత పోరాటాలకు సన్నద్ధమై ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. రైట్, మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, లేని పక్షంలో విద్యార్థులందరినీ ఏకం చేసి రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది.